ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణప్రియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. ఈరోజు శ్రీ రమణ మహర్షుల శిష్యుల్లో ముఖ్యమైనటువంటి వారు శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. పురాణ ప్రసిద్ధి చెందిన వేదకాలపు ఋషుల నుండి భగవాన్ వరకు వారు ఏ సహజ స్థితిలో అయితే నిష్ఠులైపోయారో ఆ సహజ స్థితిని మనం కూడా తిరిగి పొందాలని వారి బోధలను వదిలి వెళ్ళారు. ఎవరైతే ఆ బోధలు చదవటం కానీ వినటం కానీ చేస్తారో వారు తాము కూడా అదిగా ఉండాలని అనుకోవాలి. అది ఏదైనా మార్పు తెచ్చుకోవడం ద్వారా కాదు, కేవలం అదిగా ఎరుకగా మిగలడమే, అంటే లేక ఉండటమే అని. నేను ఎవరను అనే దాని ముఖ్య ఉపదేశం ఏంటంటే వైరాగ్యము లేదా కోరికలు లేకపోవడం. ఇది వివేకం కంటే వేరు కాదు. కోరికలు లేకపోవడం అంటే మనసును బాహ్యంలోని ఏ వస్తువు మీదకు పోకుండా నిరోధించడమే. వివేకం అంటే ఏ వస్తువు కనపడకపోవడమే. ఇంకొక రకంగా చెప్పాలంటే హృదయాన్ని తప్ప ఇతరమైన ఏ వస్తువును కోరకుండా ఉండటం. వైరాగ్యము లేదా కోరికలు లేకుండుట, హృదయాన్ని వదలకుండా ఉండుటయే వివేకం. భగవాన్ గొప్ప భక్తుల్లో ఒకరు. నిరాడంబరంగా అనుగవుతూ ఉండే వ్యక్తి. ఆయన ఈ రెండింటినీ పూర్తి వైరాగ్యాన్ని, చక్కటి వివేకాన్ని సహజ లక్షణాలుగా కలిగి ఉండేవారు. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, వెంకటేశ్వర శాస్త్రి. ఆయనను మేము శాస్త్రి మామ అని పిలిచేవాళ్ళం. వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారిని శాస్త్రి అనేవారు. ఆయన ప్రపంచంలోనే జీవించిన దాన్నేమాత్రం అంటకుండా ఉండేవారు. ఎల్లవేళలా వివేకంతో ఉండి పనికి వివేకానికి వైరుధ్యం లేదు అని చెప్పారు. శాస్త్రి మామ భగవాన్కి దూరపు బంధువు. ఆయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే తల్లి చనిపోవడం వలన తండ్రి రెండవ వివాహం చేసుకున్నారు. సవతి తల్లి తరచుగా చిత్రహింసలు పెట్టినా ఆమె దురాఘాతాలన్నింటినీ కూడా మౌనంగా భరించేవారు. ఆయన 3 ఏళ్ల వయసప్పుడు ఆయన చేతిని మెలి తిప్పి పొయ్యిలో పెట్టింది. ఆయన చేతివేళ్లు శాశ్వతంగా దెబ్బతిన్నాయి. ఆ భయంకర హింసను ఆయన నోరు మెదపకుండా భరించారు పాపం. ఆయన తండ్రి తన భార్య పద్ధతుల్లో మార్పు తేలేక దక్షిణాదిన ఉన్న కేరళలోని కొచ్చి అనే ఊరిలోని పాఠశాలలో చేర్చారు. అక్కడైనా ఆయన సుఖంగా ఉంటారు అని తండ్రి భావించారు. హాస్టల్ వసతితో ఉండే ఆయుర్వేద పాఠశాలలో తండ్రి ఆయన్ను చేర్పించారు. ఆ పాఠశాలలో జ్యోతిష శాస్త్రం కూడా నేర్పించేవారు. అదృష్టవశాత్తు అక్కడి ఉపాధ్యాయుడు కొచ్చి రాజు కుటుంబానికి పెద్ద. ఆయన ఒక గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త, ఆయుర్వేద వైద్యుడు కూడా. శాస్త్రిమామ కూడా అద్భుతమైన తెలివితేటలు కలవాడు. 1 సంవత్సరంలోపే ఆయన కొన్ని వేల సంస్కృత పద్యాలను చక్కగా నేర్చుకున్నారు. మామూలుగా వాటిని నేర్చుకోవాలంటే 15 సంవత్సరాలకు పైనే పడుతుంది. ఆ ఉపాధ్యాయుడు ఈ పిల్లవాని తెలివితేటలకు ఆశ్చర్యపడి ఆయనకు తను వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వాలనుకున్నారు. ఆ ఉపాధ్యాయుడు తన సంరక్షణలో ఉన్న బాలుని తనతో పాటు తన అంతఃపురానికి తీసుకెళ్ళి ఆయనకి ఇలా చెప్పారు. నీలాంటి వాడికి మామూలు జ్యోతిష శాస్త్రం పనికిరాదు. నేను నీకు జ్యోతిష శాస్త్రంలోని అత్యున్నతమైన ప్రశ్నను నేర్పిస్తాను. సాధారణ జ్యోతిషంలో ఒక బిడ్డ పుట్టగానే పుట్టిన సమయాన ఉన్న గ్రహస్థితిని బట్టి జాతక చక్రాన్ని తయారు చేస్తారు. ఆ బిడ్డ జీవితాంతము ఆ జాతక చక్రంలోని గ్రహాల స్థానాలను బట్టి ఆ బిడ్డ భవిష్యత్తు చెప్తారు. ప్రశ్నలో నిష్ణాతుడైన వానికి జాతక చక్రంతో పనిలేదు. ప్రశ్న అడిగిన టైంను బట్టి, పేరు, ప్రశ్న అడిగిన వ్యక్తి ఏ దిక్కున ముఖం పెట్టి కూర్చున్నది అనే విషయాన్ని బట్టి, ఏ ఊరు నుండి అతను వచ్చాడు, ప్రశ్నలోని మొదటి అక్షరము, ప్రశ్నలోని మొదటి మాట అను దాన్ని బట్టి ఈ శాస్త్రజ్ఞుడు తన మనసులోనే ఆ వ్యక్తి జాతక చక్రాన్ని తయారు చేసుకొని తన లోపలి అంతఃచేతనను తట్టి సమాధానం కొరకు వేచి ఉంటారు. అప్పుడు భవిష్యద్వాణి లోపల నుండి వస్తుంది. ఇది చాలా ఖచ్చితంగా నిజమై ఉంటుంది. శాస్త్రిమామ చదువు పూర్తయిన పిమ్మట గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ ఉపాధ్యాయుడు ఈయన్ను చూసి గర్వపడేవారు. కానీ ఈయన చాలా పేదవాడని తెలుసు. నేను నిన్ను గురుదక్షిణ అడగదలుచుకున్నాను అన్నారు. గురువుగారు, మీకేం కావాలో చెప్పండి దయచేసి అన్నారు శాస్త్రిమామ. ఆ ఉపాధ్యాయుడు శాస్త్రి గారికి సుబ్రహ్మణ్యం స్వామి ఫోటోనిచ్చారు. సుబ్రహ్మణ్యుడు శివుని 2వ కుమారుడు. జ్ఞానానికి, మౌనానికి, వైరాగ్యానికి ఆయన ప్రతిరూపం. ఆయన్ను పూజించు. ఆయన నీ జీవితమంతా నీకు మార్గాన్ని చూపిస్తారు.
అదే నీ నుండి నేను కోరుకునే గురి దక్షిణ అన్నారు. శాస్త్రిమామ ఉపాధ్యాయులు వారిచ్చిన కానుకను ఆశీర్వాదంగా భావించి తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన తిరుగులేని సంపన్నుడైన జ్యోతిషుడయ్యాడు. ఆయన చెప్పిన జ్యోతిష్యము చాలా నిక్కచ్చిగా నిజమయ్యేది కూడా. ఒకరోజు ఆయన బాబాయి ఒకరు రమణ మహర్షి ఫోటో ఒకటి తెచ్చి ఆయనకిచ్చారు. ఆయన ఆ ఫోటోను ఎంతో గౌరవంతో తన పూజా గదిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పక్కన ఉంచారు. ఒకరోజు ధ్యానంలో ఉన్న ఆయనకు కన్నులు తెరిచేటప్పటికీ భగవాన్ ఫోటో సుబ్రహ్మణ్యం స్వామి ఫోటోగాను, సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో భగవాన్ ఫోటోగాను కనిపించసాగాయి. అది కళ లేక దర్శనమా? ఆ మార్పును ఆయన దాదాపు అరగంట సేపు గమనించారు. అప్పుడు ఆయనకు ఇలా అనిపించింది, మానవ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి తనకు జీవితమంతా మార్గదర్శకత్వం చెయ్యాలని తన గురువుగారు కోరుకుని ఉంటారు. అందుకని ఆయన 1917లో స్కందాశ్రమానికి వచ్చారు. ఆయన వచ్చి రాగానే అమ్మ అలగమ్మ ఆయన్ను తమ బంధువుగా గుర్తించారు. భగవాన్ కూడా అవును, నేను ఎరుగుదును, ఇతను సుబ్బు వాళ్ళ కుమారుడు అన్నారు. భగవాన్ను కలుసుకొనక ముందు ఆయన భక్తుల్లో ఎక్కువ మంది ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గురించి ఎరుగరు. అందుకని భగవాన్ విశిష్టతను గూర్చి ముందుగానే ఏ అభిప్రాయము ఉండదు వారిలో. కానీ వారంతా ప్రథమ పరిచయంలోనే ఆయన వైశిష్ట్యాన్ని గుర్తించారు. అలాగే శాస్త్రిమామ కూడా భగవాన్ని చూడగానే తన దైవాన్ని గురువును కనుగొన్నారు. వైరాగ్యానికి, వివేకానికి, మౌనానికి ప్రతిరూపమైన దైవాన్ని ఆయనలో చూచారు. అప్పటికింకా భగవాన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయనతో. తాను ఎంచుకున్న జ్యోతిష శాస్త్ర విభాగమైన ప్రశ్న ఖచ్చితమైన ప్రామాణికమైన శాస్త్రమని ఆయన నమ్మకం. ఆయన ధైర్యం కూడగట్టుకొని భగవాన్ వద్దకెళ్ళి ఎంతో అనుకవతో కానీ పూర్తి దృఢ నమ్మకంతో ఈ క్రింది ప్రశ్నను అడిగారు. భగవాన్, జ్యోతిష్ శాస్త్రము అన్ని శాస్త్రాల కంటే ఉత్తమమైనది, ఖచ్చితమైంది కదా? నెమ్మదిగా నిశ్చయంగా భగవాన్ సమాధానం ఇచ్చారు. ఆత్మకు సంబంధించిన శాస్త్రము అన్ని శాస్త్రాల కంటే ఉత్తమమైంది. అప్పటికి శాస్త్రిమామ తన వృత్తిలో మంచి ఉచ్చస్థానంలో ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి జ్యోతిష్యానికి భారీగా పారితోషికం ముట్టేది. ఆ విధంగా ఆయన బాగా డబ్బు సంపాదించి ధనాన్ని కూడబెడుతున్నారు. గురుగారి మాటలు ఆయనలో వైరాగ్య బీజాలు నాటాయి. అనుక్షణము మారిపోతుండే ఈ ప్రపంచంలో జీవించడం నిరర్థకం అని భావించి ఆయన తన గురువు వద్దనే ఉండిపోదామని అనుకున్నారు. కానీ హిందూ ఆచారం ప్రకారం సన్యసించే ముందు తల్లి, తండ్రి లేదా పెద్దల సమ్మతిని పొందాల్సి ఉంటుంది. అందుకని ఆయన భగవాన్ తల్లిగారి వద్దకెళ్ళి, నేను ఈ ప్రాపంచిక విషయాలను త్యజించి భగవాన్ వద్దే ఉండిపోదామనుకుంటున్నాను అన్నారు. అమ్మ ఆశ్చర్యంతో అన్నారు, నీ చిన్నతనంలోనే ఒక అమ్మాయిని నీకు భార్యగా మేము నిశ్చయించేశాం కదా, ఆమె నీ కొరకు వేచి ఉంది. నువ్వు పెద్దల నిర్ణయాన్ని గౌరవించాలి. అన్నీ వదిలి నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు అన్నారు. శాస్త్రి మామ భగవాన్ వైపు చూశారు. భగవాన్ కూడా ఆమె మాటలను ఆమోదిస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వారు. శాస్త్రి మామ తిరిగి తన గ్రామానికి వెళ్ళి విశాలాక్షి అనే పేరు గల ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆమెను శాల అని పిలిచేవారు. ఆయన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు అపజయ మెరుగని జ్యోతిష్యుడిగా చాలా సంతోషంగా గడిపారు. ప్రశ్నశాస్త్రంలో ఆయనకు గల పాండిత్యానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువసేపు పూజా గదిలోనే గడిపేవారు. ఒకసారి ఆయన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన భార్య నాగప్ప చెట్టియార్ గారు వచ్చారు అని చెప్పారు. శాస్త్రిమామ కూర్చున్న చోటు నుండి లేవకుండానే ఇలా జవాబిచ్చారు. ఆయన తన వజ్రపు ఉంగరాన్ని పోగొట్టుకొని నౌకర్ కాజేశారని అనుమానిస్తున్నారు. ఎవరిని అనుమానించవద్దని ఆయనకు చెప్పు. ఆయన పెరట్లోనే తన వస్త్రములు జాడించుకుంటున్నప్పుడు ఆయన ఆ వజ్రపు ఉంగరం జారిపోయింది. అది ఇప్పుడు వారి పెరట్లో బావి వద్ద గల అరటి చెట్టు కింద ఉంది. ఈ జ్యోతిష్యము 100కి 100 నిజమని నిర్ధారణ అయింది. అంత ఖచ్చితంగా ఆయన పనిచేసేవారు. పోలీసులు కూడా నేరస్తుల జాడ కనుగొనడానికి ఆయన సాయం కోసం వచ్చేవారంటే ఆశ్చర్యం లేదు. కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు కలిగాడు. ఆయన కొడుకు జాతక చక్రం పరిశీలించి అతడు 19 సంవత్సరాలలోపే మృతి చెందుతాడని కనుగొన్నాడు. తనకు వేరొక కుమారుడు కలిగే యోగం కూడా లేదని ఆయనకు తెలుసు. ఆయన ఆ విషయాన్ని భార్యకు చెప్పకుండా దుఃఖాన్ని పట్టలేక ఉపశమనం కోసం భగవాన్ వద్దకెళ్లారు. భగవాన్ కొండపైకి వెళ్తున్నప్పుడు శాస్త్రిమామ ఆయన్ను అనుసరించి
తన కుమారుని జాతకం గురించి చెప్పాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత భగవాన్ ఆయన వైపు చూసి ఇలా అన్నారు, నువ్వు దక్షిణాన కేరళలో ఉన్నావు కదా, కొచ్చిలో నువ్వు అక్కడ సమృద్ధిగా ఉండే పనస పండ్లను చూసే ఉంటావు. పనస పండు ప్రత్యేకత ఏంటంటే అది మాను నుండి వస్తుంది. కొమ్మలకు కాయకుండా కాయ కాసే సమయానికి అనేక మొగ్గలు వస్తాయి, కానీ కొన్ని మాత్రమే నిలుస్తాయి, మిగిలినవి రాలిపోతాయి. ఆ చెట్టు చివరకు కొద్ది కాయలను మాత్రమే కాస్తుంది. పెద్దదిగా ఆరోగ్యంగా ఉండే కాయల కోసం ఒక్కొక్క పెద్ద కాయకు చుట్టూ ఉండే 50-60 మొగ్గలు పిందెలు రాలిపోతాయి. శాస్త్రిమామకు భగవాన్ తన కుమారుణ్ణి రక్షించరు అనే విషయం అర్థమైపోయింది. ఆయన భగవాన్కు సాష్టాంగ నమస్కారం చేసి తన గ్రామానికి బయలుదేరారు. వెళ్లే ముందు భగవాన్ పాదాలు పట్టుకొని ఏడుస్తూ, నాకు రక్షణ ఎక్కడా, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అని అడిగారు. భగవాన్ అప్పుడు తను విరూపాక్ష గుహలో వ్రాసిన పద్యం హృదయ కుమార మధ్యే అనే దాన్ని ఉటంకించారు. హృదయం అనే గుహ మధ్యలో నేను నేను అంటూ ఏకము అద్వితీయము అయిన బ్రహ్మము ప్రకాశిస్తూ ఉంటుంది. లోతైన ఆత్మాన్వేషణ ద్వారానో మనస్సును శ్వాస నిరోధం ద్వారా స్వాధీనపరుచుకొని హృదయంలో స్థితుడవు కమ్ము. ఇది వినడంతోడనే తన ఎదుట 2 మార్గాలున్నాయని, అవి ఒకదానికొకటి పరస్పర పూరకాలని. ఒకటి ఆత్మాన్వేషణ, రెండవది సంపూర్ణ శరణాగతి. ఆత్మాన్వేషణ చేయాలంటే పరిపూర్ణ శరణాగతి చెందాలి, శరణాగతి చెందాలంటే ఆత్మాన్వేషణ చేయాలి అని పూర్తిగా విశ్వాసం కలిగింది. ఇంటికెళ్ళగానే ఆయన భార్యతోనూ కుమారుతోనూ ఇలా చెప్పారు, నేను నా గురువుగారి వద్దకు వెళ్ళి ఆయనతో కలిసి ఉండదలుచుకున్నాను. కానీ నేను మిమ్మల్ని గతిలేని స్థితిలో వదిలి వెళ్ళలేను. మీరిద్దరూ సుఖంగా ఉండడానికి కావలసిన ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ఇది నా తుది నిర్ణయం అన్నారు. ఆయన భార్య సామాన్యమైన చదువులేని పల్లెటూరు మనిషి అయినప్పటికీ వివేకవంతమైన సమాధానాన్ని ఇచ్చింది. మీరు ఇదంతా వదిలి ఒక ప్రదేశానికి వెళ్తున్నారంటే ఆ ప్రపంచము దీనికంటే మంచిదై ఉంటుంది. మీరు నన్ను కూడా ఎందుకు తీసుకుని వెళ్ళరు? నన్ను తక్కువ చోట ఎందుకు వదిలిపెట్టదలిచారు అని అన్నింది. శాస్త్రిమామ ఆశ్చర్యంతో అడిగారు, మరి మన పుత్రుడి మాట ఏమిటి? నువ్విక్కడ ఉండి అతన్ని పెంచాలని కోరుకుంటావనే అనుకున్నాను అన్నాడు. దానికి ఆమె, నేను వాడిని నా తమ్ముడి ఇంట్లో వదిలి మీతో వస్తాను అనింది. హిందూ కుటుంబాలలో బంధువులు ఇటువంటి బాధ్యతలను సంతోషంగా తీసుకుంటారు, వాటిని బరువుగా భావించరు. శాస్త్రిమామ ఆమెను ఇలా హెచ్చరించారు, నేనక్కడికి యాచకుడిగా వెళ్తున్నాను. అక్కడ నేను జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించలేను. నేను నా గురువుగారితో పూర్తి వైరాగ్యంతో ఏ విధమైన కోరికలు లేకుండా జ్ఞానార్జనే ధ్యేయంగా ఉంటాను. గురువుగారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తాను. నా భోజనం కానీ తలదాచుకునే చోటు కానీ ఎలా వస్తాయో నాకు తెలియదు అని చెప్పాడు. ఆమె స్థిర నిర్ణయంతో అన్నారు, మీరు కష్టమే పడతారో సుఖమే పడతారో, ఏదైనా విజయం సాధిస్తారో పరాజయమే పొందుతారో దాన్నే నేను పంచుకుంటాను. హిందూ ధర్మం ప్రకారం ఈ విధంగా భర్తను కోరే అధికారం భార్యకుంటుంది. ఆమె ఆయనతో పాటు ఏ కష్టమైనా పడడానికి సిద్ధపడినప్పుడు శాస్త్రిమామకు అడ్డు చెప్పడానికి ఏమీ మిగల్లేదు. వాళ్ళు రమణాశ్రమానికి చేరుకున్నారు. ఆ రోజుల్లో స్త్రీలు ఆశ్రమంలో ఉండరాదు అనే నియమం ఉండేది. అందుకని భగవాన్ తమ్ముడు ఆశ్రమం మేనేజరు అయిన చిన్నస్వామి శాస్త్రిమామతో ఇలా చెప్పారు, నువ్వు మాతృభూతేశ్వర ఆలయంలో పూజాధికాలు నిర్వర్తించు. నీ భార్యను టౌన్లో ఉన్న నా కుమారుని కుటుంబంతో ఉండమను. ఆమె అక్కడ ఉంటూ భగవాన్ చెల్లెలికి వెంకట్ భార్యకు సేవ చేస్తుంది. నువ్వు ఇక్కడే సేవ చెయ్యి అన్నారు. శాస్త్రిమామ ఈ విషయాన్ని భగవాన్కు చెప్పారు. భగవాన్ కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత శాస్త్రిమామ వైపు తిరిగి, నువ్వు ఎందుకు వచ్చావో ఆ ఆశయం కోసం ప్రయత్నం కొనసాగించు. భగవాన్ ఉద్దేశం శాస్త్రిమామకు అర్థమైంది. ఆయన కర్తవ్యము పూజ చేసి భోజనం కోసం పనిచేయటం కాదు. ఆయనకు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం సర్వస్వాన్ని త్యజించి ఏ కోరిక లేకుండా జ్ఞానాన్ని సంపాదించటం. నిజానికి వైరాగ్యము వివేకము వేరు కాదు. ఆయన తన భార్యను తీసుకుని గిరి ప్రదక్షిణ మార్గ మధ్యంలో ఉన్న ఆది అన్నామలై అనే ఒక కుగ్రామంలో ఒకానొక స్థావరంలో తలదాచుకున్నారు. ప్రతిరోజు భార్యాభర్త గిరి చుట్టూ తిరిగి భగవాన్తో పగలంతా గడిపి ఆశ్రమ భోజనానికి ఆశించక ఉండేవారు. తిరిగి సాయంత్రం మిగిలిపోయిన ప్రదక్షిణ పూర్తి చేసుకునేవారు. వారి స్థావరానికి తిరిగి వెళ్ళేవారు. చుట్టూ ఉండే జనము ఈ నిరాడంబరమైన జంటను చూసి జాలిపడ్డారు. వారి వద్ద గిన్నెలు లేవు, బియ్యం కానీ ఆఖరికి కూరలు కూడా లేవు. అందుకని సహృదులైన పల్లె ప్రజలు
అరటిపళ్ళు, వేరుశనగ గింజలు, కొన్ని దుంపలు తెచ్చి ఇచ్చి తినమని వారిని ప్రార్థించేవారు. ఈ విధంగా ఈ నిరాడంబరమైన పవిత్రమైన దంపతులను వారు చాలా సంవత్సరాల పాటు పోషించారు. వారు వేరుశనగ గింజలు, అరటిపళ్ళు, ఇంకా పల్లె ప్రజలు ఏది ఇస్తే దాంతో పొట్ట నింపుకునేవారు. ఆశ్రమము ఎంత రుచికరమైన భోజనం పెట్టినా వారు దానివైపు ఆకర్షింపబడలేదు. వాళ్ళు భారతీయులు సామాన్యంగా తీసుకునే ఆహారం, బియ్యం, పప్పులు, గోధుమలు, మిగిలిన ఇతర పదార్థాలను గురించి మర్చిపోయారు. అయినప్పటికీ వారు పూర్తి సంతోషంగానే ఉన్నారు. భగవాన్కు వేదాల నుండి ఏదైనా వివరణ కావలసి వచ్చినప్పుడు కావ్యకంఠుల వారు, జగదీశ శాస్త్రి గారు లేనిచో శాస్త్రిమామ సాయం తీసుకునేవారు. శాస్త్రిమామ కూడా చక్కటి కవి కావున భగవాన్ ప్రశ్నలకు సమాధానాలను సంస్కృత పద్యాల రూపంలో ఇచ్చేవారు. ఒకరోజు భగవాన్ శాస్త్రిమామతో, నువ్వు ఇంత చక్కటి సమాధానాలను ఇస్తున్నావు, చాలా ఈ పద్యాల భావాలను గుర్తించగలదా అని అడిగారు. భగవాన్, ఆమె పల్లెటూరి మనిషి, దాదాపుగా చదువుకోలేదనే చెప్పాలి. నేను వీటి గురించి ఎప్పుడూ ఆవిడకు చెప్పలేదు అన్నారు. భగవాన్ పట్టుపట్టారు. లేదు, నువ్వు ఆమెను నీ స్థాయికి తీసుకురావాలి. ఆమెకు తమిళం రాదా అన్నారు. శాస్త్రిమామ, ఆమెకు తమిళం తెలుసు భగవాన్, అయితే నా కోసం సంస్కృతంలో వ్రాసే వాటన్నింటినీ ఆమె అర్థం చేసుకునేట్లు సులభమైన తమిళంలోకి అనువదించి ఆమెకు వివరించు అన్నారు. నా చిన్నతనంలో శాస్త్రిమామ భగవాన్ బోధల మీద ఎన్నో పాటలు వ్రాసారని నాకు తెలుసు. ఎందుకంటే మా తల్లిగారు వాటిని పాడి మాకు వినిపించేవారు. ఆ పద్యాలు సులభమైన భాషలో చక్కగా ఉండేవి. వాటిలో నేను ప్రత్యేకంగా ఇష్టపడే పాట ఒకటి ఉండేది. అది ఈ విధంగా సాగేది. కాల్కండు వంగి దూవిర్ గురుపరా కాల్కండు వంగి దూవిర్, కాల్కండు గురుపరా కాల్కండు వంగి దూవిర్. కాల్కండు అంటే పటిక బెల్లం. అనువదిస్తే దాని అర్థము, తీసుకోండి ఉచితంగా, పవిత్రమైన గురువు పాదాల నుండి ఉచితంగా లభించే పటిక బెల్లాన్ని తీసుకోండి. ఈ కలకండ గురువుగారి పవిత్రమైన పాదాల నుండి లభించే జ్ఞానామృతమే. గురువుగారి పాదాలపై పడి ఎల్లవేళలా లభించే ఈ అమృతాన్ని తీసుకోండి అని. శాస్త్రిమామ కుమారుడు బాలు కొద్ది సంవత్సరాలకు ఒకసారి తల్లిదండ్రులతో ఉండటానికి తిరువణ్ణామలైకి వచ్చేవాడు. అప్పటికి శాస్త్రిమామ వైరాగ్యం గురించి, మమకారం లేకుండా ఉండటం గురించి శాలకు బోధిస్తుండేవారు. కానీ ఆయన బాలు తన 19వ సంవత్సరంలోపే చనిపోతాడని మాత్రం ఆమెకు చెప్పలేదు. ఆ పిల్లవాడు సుందరం కంటే నాకంటే కొద్దిగా పెద్దవాడు. అలా ఒకసారి అతడు వచ్చినప్పుడు శాస్త్రిమామ, శాల, నా తల్లిదండ్రులు, సుందరం, మణి, భగవాన్ సోదరి, బాలు, నేను కలిపి ఫోటో కూడా తీయించుకున్నాం. ఈ ఫోటో ఇప్పుడు పురాతన వస్తువుల శాలలో ఉంది. భగవాన్ జబ్బుతో ఉన్నప్పుడు శాస్త్రిమామ కొందరు పండితులతో కలిసి మృత్యుంజయ జపం అనే ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు. మృత్యు అంటే చావు, జయము అంటే గెలుపు అని అర్థం. ఈ హిందూ ఆచారం ప్రకారం ఈ మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపిస్తే ఏ వ్యక్తికైనా జాతకం ప్రకారం త్వరగా చనిపోతారని వ్రాసి ఉంటే వారిని అపమృత్యువు బారిన పడకుండా కాపాడవచ్చు. భగవాన్ భక్తుల కోరికలను అంగీకరించేవారు కాదు, తిరస్కరించేవారు కూడా కాదు. కేవలం వారు అడిగిన విధంగా సహకరించేవారు. ఈ మంత్ర పఠనమే వేద పాఠశాలలో నీటితో నిండిన కలశం ముందు జరగాలి. మంత్రోచ్చారణ ఈ నీటిని మంత్రజపం యొక్క శక్తివంతమైన ప్రకంపనలతో శక్తివంతం చేస్తుంది. ఆ నీరు అప్పుడు ఆ వ్యక్తికి త్రాగడానికి ఇచ్చేవారు. ఒకరోజు భగవాన్ సంభాషణలను రికార్డు చేసిన ఆయన, జ్ఞాని అయిన భగవాన్ ఆ నీటిని త్రాగుతున్నారేమిటి అని ఆశ్చర్యపోయారు. భగవాన్ అప్పుడు ఆయన్ను చూచి, సూర్యుని వంక చూచి, తన ఛాతీకి కుడివైపు చూపిస్తూ తైత్తరీయ ఉపనిషత్తులోని ఒక పంక్తిని ఉటంకించారు. సాయశ్చాయం పురుషేయశ్చాన్సం ఆదిత్యే సా ఏకః. దీని అర్థం, సూర్యునిలో ఉన్న శక్తి, నాలో ఉన్న శక్తి ఒక్కటే అని. శాస్త్రిమామకు అర్థమైంది. భగవాన్ ఈ మంత్రాలను, ఈ ప్రక్రియలను ఆమోదించలేదు. శిష్యులు కేవలం మేము మా గురువుగారి క్షేమం కోరి ఏదో సేవ చేశాం అని భావించి సంతృప్తి పడతారని, మనశ్శాంతితో ఉంటారని వాళ్లకు సహకరించారే గాని ఆయనకు వాటిపై ఏ ఆపేక్ష లేదు, ఆసక్తి లేదు అని. భగవాన్ చివరి రోజుల వరకు ఆయనతో ఉండటం శాస్త్రిమామకు అప్పుడప్పుడు ఆత్మానుభూతి అందుతూ ఉండేది. ఆయన అప్పటికే నిరాడంబరతకు, పూర్తి వైరాగ్యానికి పెట్టింది పేరు. కానీ పరిపూర్ణ జ్ఞానం లభించాల్సి ఉంది. అది లభ్యమైంది. భగవాన్ తన దివ్యమైన చూపుతో
ఆయనను అనుగ్రహించగానే నాకు వారితో దగ్గరగా ఉండే భాగ్యం లభించింది. ముఖ్యంగా శాలామామితో. నా బంధువులందరూ నేను వివాహం చేసుకోలేదని విచారిస్తూ ఉంటే మా తల్లిదండ్రులు మాత్రం పట్టుబట్టలేదు, బలవంత పెట్టలేదు. శాలామామి ఒక రోజున నన్ను కూర్చోబెట్టి ఇలా అన్నారు: వివాహం చేసుకోవడం వల్ల నువ్వు పొందే లాభం ఏమిటి? ఈ ఒక్క శరీరమే భారం. ఇంకొక శరీరాన్ని తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ ఇంకొక వ్యక్తి నీకు ఆనందాన్ని ఇవ్వగలరనుకోవడం కేవలం మిథ్య, అంటే భ్రమ. నిజమైన ఆనందం లోపల నుండి వస్తుంది ఈ శరీరాన్ని శరణాగతి చెందిస్తే. నిద్రలో కూడా నీకు దేహ స్పృహ ఉండదు, కనుక నువ్వు చాలా సుఖంగా ఉంటావు. నీకేదో సుఖాన్ని ఇస్తుందని ఇంకొక శరీరాన్ని తెచ్చిపెట్టుకొని ఆ బాధ్యతను కూడా ఎందుకు భుజానేసుకుంటావు అని ఆమె వివేకపూరితమైన సలహా నాకు స్థైర్యాన్ని ఇచ్చింది. ఇదే సత్సంగం వల్ల కలిగే లాభం. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.